హలో గాయ్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. సో నేను ఎన్ని రోజులు వీడియో ఎందుకు చేయలేనో చెప్పాను కదా, నా ఫోన్ విరిగిపోయింది, అందుకే చేయలేను. సో ఇది నా ఫోన్ పరిస్థితి అనమాట. టోటలీ ఇలా క్రాక్ వచ్చేసి ఇలా బ్లాక్ అయిపోయింది స్క్రీన్ మొత్తము. అండ్ ఆల్రెడీ విరిగిపోయింది. ఒకరోజు నేను బయటికి వెళ్తుండగా రోడ్ మీద పడ్డదనమాట, పడి విరిగిపోయింది. అప్పటి వరకు ఎప్పుడు విరగలేదు. సో విరిగిపోయింది కదా అని ఇట్స్ ఓకే అని పైనది చేయించేసాను గ్లాస్. అది ఇంకా చేంజ్ చేయించాను 3 డేస్కే మళ్ళీ విరిగిపోయింది. ఆ తర్వాత టోటల్లీ ఇలా స్క్రీన్ ఇలా బ్లాక్ అని స్క్రీన్ వచ్చేసింది అనమాట. అప్పటి నుంచి ఏం యూజ్ చేసినా కనిపించట్లేదు. అండ్ కింద మొత్తం ఇలా లైన్స్ వచ్చేటివి స్క్రీన్లో. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి నేను ఇది పవర్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను ఫోన్, అందుకే అంత లైన్స్ కనిపించట్లేదు అనమాట. బట్ వామ్మో, ఇది మాత్రము నాకు ఒరిజినల్ స్క్రీన్ తీసి వేరే స్క్రీన్ వేయడానికి 2500 జస్ట్ ఫర్ స్క్రీన్ ఛార్జ్ చేశారు. బట్ ఒక 3 డేస్లో రివాన్స్ ఇక్కడ నుంచి జస్ట్ ఈ హ్యాండ్ ఇంత పడేసాడు, కింద ఫ్లోర్ మీద పడింది అంతే, ఈ పొజిషన్ నుంచి. బట్ ఫాస్ట్గా ఇరిగిపోయింది. అంత అంటే లైక్ అంత మంచి స్క్రీన్ కాదు. ఏదైనా ఫస్ట్ వచ్చే స్క్రీనే బెటర్. అది కొన్ని రోజులు యూజ్ చేసి తర్వాత తీసేయచ్చు అనమాట. బట్ తర్వాత వేరే చేంజ్ చేస్తే కష్టమే. నాకు కూడా అలా అనిపించింది. ఇది ఆల్మోస్ట్ తీసుకొని 4 years అయిపోయింది నా ఫోన్. బట్ చాలా పనిచేసింది అనమాట. ఆబ్వియస్లీ ఓపో ఫోన్స్ ఆర్ బెస్ట్. అవి ఎన్నిసార్లు కింద పడ్డా చాలా మెయింటైన్డ్గా చాలా మంచిగా ఉంటాయి. బట్ నాకు వచ్చేసి దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే కెమెరా క్వాలిటీ అంత నచ్చలేదు నాకు ఇందులో. బట్ ఇప్పుడు వచ్చింది కొత్త ఫోన్, నేను తీసుకుంది సామ్సంగ్ M36 అనమాట, 5G. అండ్ కెమెరా క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్, స్టోరేజ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీరు కొత్త ఫోన్స్ ట్రై చేస్తున్నారు ఇన్ బడ్జెట్ అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. బాయ్.